రోజూ దీపం పెట్టలేకపోతున్నారా? అయితే ఈ రోజుల్లో పెడితే చాలు. 365 రోజుల పుణ్యం మీ సొంతం. నమస్కారం. వెలుగు ఎక్కడ ఉంటే అక్కడ దైవం ఉంటుంది. మన సనాతన ధర్మంలో దీపానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. కానీ నేటి పరుగుల జీవితంలో, ఉద్యోగ వ్యాపారాల ఒత్తిడిలో ప్రతిరోజు నిష్టగా దీపం పెట్టడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఏ రోజుల్లో దీపం పెడితే మనకు ఆశించిన ఫలితం దక్కుతుంది? శాస్త్రం ఏం చెప్తుంది? ఈ విషయాలన్నీ వివరంగా తెలుసుకుందాం. అసలు దీపం ఎందుకు వెలిగించాలి? దీపం కేవలం ఒక వెలుగు మాత్రమే కాదు. అది పరబ్రహ్మ స్వరూపం. దీపో జ్యోతి పరబ్రహ్మ, దీపో సర్వతా మోపహ అంటాము. అంటే దీపం పరబ్రహ్మ స్వరూపమని, అది మనలోని చీకటిని అంటే అజ్ఞానాన్ని పోగొడుతుందని అర్థం. ఇంట్లో దీపం వెలిగించడం వల్ల కొన్ని అద్భుతమైన మార్పులు జరుగుతాయి. శాస్త్రీయంగా చూస్తే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగించిన దీపం నుండి వచ్చే పొగ గాలిలోని బ్యాక్టీరియాని హరిస్తుంది. ఆధ్యాత్మికంగా దీపపు వెలుగు మన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని, పాజిటివ్ ఆరా ఏర్పరుస్తుంది. నెగిటివ్ ఎనర్జీ, దృష్టి దోషాలు ఉన్న ఇళ్లలో దీపారాధన ఒక గొప్ప మందులా పనిచేస్తుంది. ప్రతిరోజు పెట్టలేని వారు ఈ తత్వాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. భక్తితో పెట్టే ఒక్క దీపం యాంత్రికంగా చేసే 1000 పూజల కంటే మిన్న. వారంలో తప్పనిసరిగా దీపం పెట్టాల్సిన రోజులు. మీకు ప్రతిరోజు కుదరకపోతే కనీసం వారంలో ఈ 3 రోజులు ఎంచుకోండి. మంగళవారం. ఇది శక్తి ఆరాధనకు, కుజగ్రహ అనుగ్రహానికి చాలా ముఖ్యం. ఎవరైతే అప్పుల బాధలతో, కోర్టు సమస్యలతో లేదా పెళ్లిలో ఆటంకాలతో ఇబ్బంది పడుతుంటారో వారు మంగళవారం సాయంత్రం దీపం వెలిగించాలి. దుర్గాదేవికి లేదా సుబ్రహ్మణ్య స్వామికి ఈరోజు ఇచ్చే హారతి మీ జీవితంలోని అడ్డంకులను తొలగిస్తుంది. శుక్రవారం. ఇంటికి మహాలక్ష్మి వచ్చే రోజు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో అంటే గోధూళి వేళలో ఇంట్లో కనీసం ఒక్క దీపం వెలిగించిన ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఐశ్వర్యం కావాలనుకునేవారు శుక్రవారం దీపాన్ని అస్సలు వదలకూడదు. ఆదివారం. ఆరోగ్యం కావాలనుకునేవారు ఆదివారం సూర్యాస్తమయ సమయంలో దీపం వెలిగించాలి. సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల చర్మ వ్యాధులు, కంటి సమస్యలు తొలగిపోతాయి. తిథుల ప్రాముఖ్యత. నెలకు ఒకసారి పెట్టేవారి కోసం. వారంలో కూడా వీలు పడడం లేదా? అయితే నెలలో వచ్చే ఈ కీలక తిథులను గుర్తుపెట్టుకోండి. ఏకాదశి. ఇది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన తిథి. ఏకాదశి నాడు నెయ్యితో దీపం వెలిగిస్తే 1000 ఆవులను దానం చేసినంత పుణ్యం వస్తుందని పద్మపురాణం చెబుతుంది. పూర్ణిమ. నిండు చంద్రుడి వెలుగులో మన మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. పూర్ణిమ రోజు సాయంత్రం తులసికోట దగ్గర దీపం వెలిగించడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. సంకటహర చతుర్థి. ప్రతి నెల వచ్చే ఈ రోజున వినాయకుడి ముందు దీపం పెడితే మీరు తలపెట్టిన పనుల్లో విఘ్నాలు ఉండవు. మాస శివరాత్రి. ప్రతి నెల వచ్చే శివరాత్రి నాడు లింగాష్టకం చదువుతూ దీపం వెలిగిస్తే జన్మజన్మల పాపాలు హరిస్తాయి. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాం. దీనిలో ఒక చిన్న దీపం వల్ల కలిగిన మార్పు. పూర్వం ఒక దేవాలయంలో ఎలక ఉండేది. ఒకరోజు ఆ గుడిలో దీపం కొండెక్కుతుండగా ఆరిపోవడానికి సిద్ధంగా ఉండగా ఆ ఎలుక తెలియక ఆ వత్తిని కదిలించింది. దానివల్ల ఆ దీపం మళ్ళీ వెలిగింది. కేవలం ఆ చిన్న పని వల్ల ఆ ఎలుక మరుసటి జన్మలో
మహాబలి చక్రవర్తిగా పుట్టిందని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే తెలియక చేసిన దీపారాధన ఫలితం అంత గొప్పగా ఉంటుంది. మరి మనం తెలిసి భక్తితో చేస్తే ఇంకెంత ఫలితం ఉంటుంది. అందుకే బిజీగా ఉన్నా సరే దొరికిన సమయంలో దీపం వెలిగించడం అలవాటు చేసుకోండి. ఏ నూనె వాడితే ఏ ఫలితం, దీపం పెట్టే రోజు ఏ నూనె వాడుతున్నామన్నది కూడా ముఖ్యం. ఆవు నెయ్యి, ఇది అత్యుత్తమం. మోక్షాన్ని, సర్వసుఖాలను ఇస్తుంది. నువ్వుల నూనె శనిదోష నివారణకు, కష్టాల నుండి గట్టెక్కడానికి ఇది వాడాలి. విప్ప నూనె ఆరోగ్యానికి, ఆయుష్కు చాలా మంచిది. ఆముదం దాంపత్య సౌఖ్యాన్ని ఇస్తుంది. వేప నూనె ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. ముఖ్య గమనిక: ఎప్పుడూ వేరుశెనగ నూనెతో దీపం వెలిగించకూడదు. దిశలు మరియు వత్తుల రహస్యం: తూర్పు దిశ, దీపం మొహం తూర్పు వైపు ఉంటే ఆయుష్ పెరుగుతుంది. ఉత్తరం దిశ, ధన ప్రాప్తి, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. పడమర దిశ, శత్రు బాధలు తొలగిపోతాయి. దక్షిణం దిశ, దక్షిణముఖంగా దీపం పెట్టకూడదు. యమస్థానం అది. వత్తుల విషయానికి వస్తే ఎప్పుడూ ఒకే వత్తి కాకుండా 2 వత్తులను కలిపి ఒకటిగా చేసి వెలిగించాలి. ఇది భార్యాభర్తల ఐక్యతకు సూచిక. బిజీగా ఉండే వారి కోసం కొన్ని చిట్కాలు: ప్రతిరోజు స్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసి దీపం పెట్టడం కుదరకపోతే, సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని కనీసం హాలులో ఒక ప్రమిద వెలిగించండి. అది కూడా కుదరకపోతే నెలకు ఒక్కసారైనా కార్తీక మాసంలో ఆకాశ దీపం చూసిన లేదా శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం దక్కుతుంది. దీపం వెలిగించేటప్పుడు ఓం దీపజ్యోతి నమః అనే చిన్న మంత్రాన్ని చదువుకోండి. అది మీ మనస్సును భగవంతుడికి దగ్గరగా చేస్తుంది. భక్తికి సమయం ముఖ్యం కాదు, సంకల్పం ముఖ్యం. మీరు ప్రతిరోజు దీపం పెట్టలేకపోతున్నానని బాధపడకండి. పైన చెప్పిన విశేష రోజుల్లో భక్తితో ఒక్క ప్రమిద వెలిగించిన ఆ భగవంతుడు మిమ్మల్ని కరుణిస్తాడు. ఈ సమాచారం మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీరు ఏ రోజుల్లో దీపం వెలిగిస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.